రకంగా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తామంటే అక్కడ కూడా అసమ్మతి శాఖలు చెలరేగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది. వీళ్ళు టికెట్లు ప్రకటించారు, అభ్యర్థులను ప్రకటించారు, ఇన్ఛార్జీలు ప్రకటించారు కాబట్టి ఈ అసమ్మతులు బయటకు వస్తున్నాయి. రేపు వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ అసమ్మతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త ఎన్నికలు, ఒక హై టెంపర్ తోటి సాగే ఎన్నికలను అయితే ఈసారి మనం చూస్తున్నామని చెప్పండి. వర్మ, మీరు చెప్తున్నట్టుగా భవిష్యత్తులో ఇంకా రసవత్తరమైన రసకందాయమైన రాజకీయ పరిణామాలు మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వర్మ, మీ విశ్లేషణ అందించినందుకు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసంతృప్తులు ఆయా పార్టీలకు తలనొప్పుగా మారుతున్న పరిస్థితి. రాయుడు మాత్రమే కాదు, కేసినేని నాని కూడా రీసెంట్గా తెలుగుదేశం పార్టీని వీడిపోతాను, మీ అవసరం మాకు లేనప్పుడు ఎందుకు నేను ఎంపీగా కొనసాగాలి, ముందు ఎంపీగా రిజైన్ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా పార్టీ కూడా రిజైన్ చేసేస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాత్రం కేసినేని నాని అయితే చెప్పట్లేదు. ఖచ్చితంగా పోటీ చేస్తాను, అవసరమైతే తన అభ్యర్థులను కూడా నిలుపుతాను విజయవాడలో అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్న పరిస్థితి. అధికార వైసీపీలో సీట్ల మార్పుతో జరుగుతున్న రచ్చను ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తూ ఉంటే కేసినేని నాని ఇష్యూ కూడా సైకిల్ పార్టీని ఇరకాటంలోకి నెట్టిన పరిస్థితి. గత కొంతకాలంగా కేసినేని బ్రదర్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మనకు తెలుసు, నాని వెసెస్ చిన్ని, వీళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్. వాళ్ళిద్దరి మధ్య అంటే కుటుంబపరమైన తగాదాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ చిన్నిని ఎంకరేజ్ చేసి నానిని తొక్కేస్తున్నారని చెప్పి నాని అనుచరులు చెప్పుకుంటున్న పరిస్థితి. నాని కూడా సందర్భం దొరికినప్పుడల్లా తన అసంతృప్త గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఢిల్లీలో కూడా ఒక బొకే ఇచ్చే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు కేసినేని నానికి బొకే ఇచ్చే క్రమంలో దాన్ని తోసేసిన అప్పుడు వైసీపీ దీన్ని చాలా ఎక్కువగా ఫోకస్ చేసింది. నానికి పార్టీలో ఎమ్మడలేకపోతున్నారు అని చెప్పేసి. పార్టీని మాత్రమే కాదు, అవసరమైతే అధినేత చంద్రబాబును కూడా విమర్శించడానికి నాని ఏమాత్రం వెనుకాడరు. ఒకనొక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో ఆయన కలిశారు, మంచిగా మాట్లాడుకున్నారు. మీరు వైసీపీలోకి వెళ్తారా అని చెప్పి మా మీడియా మిత్రులు అడిగిన సందర్భంలో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఎవరితోనైనా కలుస్తాను, రాజకీయమే, ప్రజలు అభివృద్ధి ఇదంతా, నియోజకవర్గ అభివృద్ధి అంతా ఒకటి అని చెప్పి ఆయన చెప్తున్న మరొకటి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేసినేని నాని షాక్. లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. తాను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు ఇక సాగడం సబబు కాదు కాబట్టి ఇక పార్టీలో కొనసాగను అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చాలా ప్రశ్నలు మనకి రైజ్ అవుతూ ఉన్నాయి. నాని దారెట్టు అని చెప్పి వైసీపీకి వెళ్తారా, నానికి పొమ్మం లేక తెలుగుదేశం పార్టీ పొగబెట్టిందా, నాని ఎప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేసినా కూడా చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడింది లేదు, ఆయన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తారు అని చెప్పి కేసినేని నాని అనుచరులు చెప్పుకుంటున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఇప్పటికే కూటమిగా ఉన్నాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఆ కూటమిపై పడే అవకాశం ఉంది అనే దాని మీద మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ సుధాకర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే బండారు రామ్మోహన్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం సార్. ఒకసారి కేసినేని నాని గారు ఇవాళ మార్నింగ్ చేసిన ఒక ట్వీట్ మీకు చదివి వినిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన, కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియపరుస్తున్నాను. ఇది ఆయన చేసిన ట్వీట్. సో ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి సుధాకర్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు? మరి ఇవాళ ఉదయం కూడా కొంతమంది టీడీపీ నాయకుల్ని నేను చూశాను, వాళ్ళు మాట్లాడడం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోన్న ఈ టికెట్ల పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేస్తోంది. ఎక్కువగా ఎంతలా అంటే పార్టీలో అంతర్గత వ్యవహారం ఇది. కానీ ప్రతి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. వాళ్ళు ఎవరు గెలుపు గుర్రాలు ఎవరు, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 175 చేయాలనుకుంటున్నారు కాబట్టి, క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏదో ఆయన ప్లాన్స్ ఆయన చేసుకుంటూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తోంది, మీ పార్టీలో పరిస్థితి ఇలా ఉంది, మీ పార్టీలో టికెట్లు ఇవ్వలేని వాళ్ళందరూ మా వైపు చూస్తున్నారు, వాళ్ళు మాత్రమే కాదు చాలామంది మా వైపు చూస్తున్నారు, రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీ వాళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటారు
చేసుకుంటున్నారు చూస్తున్నాం కదా. సో అదే సమయంలో జరిగింది నాని ఇష్యూ. ఈ నాని ఇష్యూ మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చే వివరణ ఏంటి? ఆయన వేసిన ప్రశ్నలకు మీ సమాధానం ఏంటి? నా అవసరం లేదు అని మీరు అనుకున్నప్పుడు మీ అవసరం కూడా నాకు లేదు, మీ పార్టీ బీఫామ్ ద్వారా గెలిచిన ఎంపీ పదవిని తృణప్రాయంగా నేను వదిలేస్తాను, రాజీనామా చేస్తాను, ఆ తర్వాత మీ పార్టీని కూడా వదిలేస్తాను, కానీ విజయవాడ నుంచే పోటీ చేస్తాను ఆయన సవాల్ చేస్తున్నారు. రైట్, సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి సమాధానం. రవిశంకర్ గారు, మీకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. మామూలుగా టీ కప్పులో తుఫాన్ అంటుంటాం, పెద్ద ప్రళయం ఏం కాదు, అదేదో అనుకుంటుంటాం మీడియాలోను లేకపోతే సామాజిక మాధ్యమాల్లోనూ రాజకీయాల్లోనూ ప్రత్యర్థులు ఇలా విమర్శలు చేస్తుంటారు, లేకపోతే ఆసక్తికరమైన అంశాలను ప్రచారం చేయడం అందరికీ సహజమండి. అంటే మీ పార్టీలో జరిగితే మీ పార్టీలో టీ కప్పులో తుఫాను, అదే వేరే పార్టీలో జరిగితే మాత్రం సముద్రంలో మహాసముద్రంలో తుఫాను కాదండి. ఇప్పుడు వైసీపీలో గుంపులుగా పరిగెడుతున్నారు. ఇప్పుడు ఒక గుంపుకి ఒక వ్యక్తికి తేడా ఉంది కదండి. ఎక్కడైనా ఇక్కడ కేవలం ఒక వ్యక్తి, అది కూడా నాని గారి ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి కాదు, ఆయన తొలి నుంచి ఆయన స్వభావం వల్ల చాలా సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటది, తర్వాత సర్దుకుంటుంటాం జరుగుతుంటది. కాబట్టి ఇది ఏదో చెప్తా, తొందరపడి ఒక కోయిల ముందే పూసింది అనకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా ట్యాకిల్ చేస్తారండి, అంశాలన్నింటినీ ఆయన ట్యాకిల్ చేస్తారు, ఆయన సర్దుకుంటారని నేను అనుకుంటున్నాను. ట్యాకిల్ అన్నాను కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. నానికి చిన్నికి ఇష్యూ వచ్చింది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నాని వ్యతిరేక వర్గాన్నే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారట. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధా వెంకన్నకి, కేసినేని నానికి ఇద్దరు కూడా మీ పార్టీలో ఒకళ్ళు ఎమ్మెల్సీ, ఇంకొకళ్ళు ఏమో ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ అనుకుంటా. రైట్, అటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళిద్దరు కూడా ఓపెన్గా మాట్లాడుకున్నారు కదండి, ఓపెన్గా తిట్టుకున్నారు, నువ్వు గొట్టంగాడు అని చెప్పి కేసినేని నాని అన్న పరిస్థితి. కానీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీలో ఏ ఇష్యూ జరిగినా వెంటనే పిలిపించి దాన్ని కామప్ చేసే చంద్రబాబు నాయుడు గారు నాని చిన్ని విషయంలో ఎందుకో చిన్నికే సపోర్ట్ చేశారట. అది నానికి ఆవేదన కలిగించిందట. రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీలు ఉంటాయి. ఉదాహరణకు చెప్తా, ఏమనుకోకపోతే చెప్పండి. చిత్తూరులో ఆర్ గోపీనాథ్ గారిని ఎక్స్ ఎమ్మెల్యే, తర్వాత సికే బాబు గారికి పడదండి. ఆర్ గోపీనాథ్ గారి కొడుక్కి పెళ్లి వివాహ విందు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి రావాలి. ఆ దశలో సికే బాబు ఒప్పుకోలేదు, మీరు వచ్చి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి, లేకపోతే నేను ఒప్పుకోను అన్నారు. అందుకని తప్పనిసరి వర్షం వస్తున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ఎక్కడ ప్రమాదానికి గురై చనిపోయారు. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో గ్రూపులు వర్గాలు లేకుండా ఉండవు. ఏ పార్టీ అనండి, క్యాడర్ బేస్డ్ పార్టీలు అని చెప్పుకునే కమ్యూనిస్టులు లేదా భారతీయ జనతా పార్టీలు కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా కొంత స్వేచ్ఛాయుతమైన వాతావరణం